ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టేది లేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యతో పేదలపై 20,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు తలసాని. హైదరాబాద్ అమీర్పేట్ హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళ కమిట్మెంట్. ఏకంగా బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు అయితే కోర్టుకు వెళ్ళినటువంటిది కూడా మనం చూసినాం. ఎందుకంటే 25 లక్షల కుటుంబాలు వారిని ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబాలు. మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వెంటనే ఆ జీవో విత్డ్రా చేసుకొని వాళ్ళకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనేది మా డిమాండ్. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే మేము వేరేదేమో అడుగుతలేం. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం చాలా కమిట్మెంట్లు ఇచ్చారు. మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎల్ఆర్ఎస్ విషయం